పిల్లలు మంచివారిగా ఎదగాలంటే తల్లిదండ్రులు ఈ పనులు అస్సలు చేయకూడదట. పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని తల్లిదండ్రులందరూ కలలు కంటారు. అయితే పెద్దవాళ్ళ ప్రవర్తన వారిపై ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే ముందు తల్లిదండ్రులు సరిగా ఉంటే వారి పిల్లలు మంచివారిగా ఎదుగుతారు. దీనికి సంబంధించిన విషయాలను ఆచార్య చాణక్యుడు నీతి సూత్రాల్లో వివరించాడు. చాణక్య నీతి ప్రకారం పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అలా చేస్తే చిన్నారుల జీవితాన్ని చేజేతుల వారే సర్వనాశనం చేసినట్లు అవుతుంది. భవిష్యత్తులో పశ్చాత్తాపడక తప్పదు. మరి ఆ పనులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అబద్ధాలు చెప్పడం. పిల్లల ముందు అబద్ధాలు చెప్పడం లేదా మోసం చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. తల్లిదండ్రులు నిజాయితీగా ఉంటేనే పిల్లలు కూడా నిజాయితీ పరులుగా ఎదుగుతారు. చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్తే పిల్లలు తల్లిదండ్రులను నమ్మడం మానేస్తారు. అంతేకాదు వారు కూడా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం నేర్చుకుంటారు. నిజాయితీ అనేది పిల్లలకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతుల్లో ఒకటి. ఇది వారి వ్యక్తిత్వాన్ని గొప్పగా మార్చేస్తుంది. ఇక అగౌరవంగా ప్రవర్తించడం. తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇంట్లో గొడవలు, విభేదాలు సహజం. కానీ చిన్నారుల ముందు తిట్టుకోవడం, అవమానకరమైన పదాలు ఉపయోగించడం సరికాదు. ఇలాంటి వాతావరణం పిల్లల మనసుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇంట్లో ప్రేమ, గౌరవం ఉంటేనే వారు సంతోషంగా ఉంటారు. వారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక ఇతరులతో పోల్చకూడదు. ప్రతి ఒక్కరికి స్పెషల్ టాలెంట్ ఉంటుంది. తల్లిదండ్రులు వాటిని గుర్తించాలి. కానీ కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలను ఇతరులతో పోలుస్తూ అవమానిస్తారు. వాడిని చూడు ఎంత బాగా చదువుతున్నాడో, లేదా నీ స్నేహితులు ఎంత చక్కగా ఆడుతుందో. ఇలా పోల్చడం వల్ల పిల్లలు తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. వారిని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడడం, వారి ప్రయత్నాలను తక్కువ చూడడం కూడా వారి ఎదుగుదలను అడ్డుకుంటుంది. పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, వారిని స్ఫూర్తినిచ్చే విధంగా మాట్లాడడం తప్పనిసరి. ఇక ఇతరులను అవమానించకూడదు. పిల్లల ముందు ఇతరులను ఎప్పుడూ అవమానించకూడదు. అది మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా మరే ఇతర వ్యక్తులైనా కావచ్చు. తల్లిదండ్రులు ఇతరులను కించపరచడం లేదా హేళన చేయడం చూస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అంతేకాదు దీనివల్ల పిల్లలు ఇతరులపై గౌరవం తగ్గిపోతుంది. వారిలో ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరిని గౌరవించడం, మర్యాదగా ప్రవర్తించడం పిల్లలకు నేర్పించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటి. ఇక అతిగా కోప్పడకూడదు. పిల్లల ముందు అతిగా కోప్పడడం లేదా హింసాత్మకంగా ప్రవర్తించడం కూడా మంచిది కాదు. ఇది వారిలో భయాన్ని, అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. పిల్లలు చిన్నప్పుడు పచ్చిమట్టి ముద్దల్లాంటి వారు. వారిని ఎలా మలుచుకుంటే అలా తయారవుతారు. మొక్క ఆరోగ్యంగా ఎదగాలంటే దానికి సరైన నీరు, వెలుతురు ఎంత అవసరమో పిల్లలు కూడా మంచిగా ఎదగడానికి సరైన వాతావరణం కూడా అంతే అవసరం. తల్లిదండ్రుల మాటలు, చేతలు పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది లాంటివి. ఇక డబ్బు సమస్యలు పిల్లల ముందు చెప్పొద్దు. అంతేకాకుండా పిల్లల ముందు డబ్బు గురించి గొడవలు లేదా ఆస్తుల గురించి వాదనలు చేయడం కూడా మంచిది కాదు. ఇది పిల్లలకు తప్పుగా సంకేతాలను పంపుతుంది.